సో, పైల్స్ అంటే ఏంది? చాలామంది ఏందంటే పైల్స్ అనగానే రక్తం పడతదని ఒక అపోహలో ఉంటారు. రక్తం పడ్డవన్నీ పైల్స్ కావు. ఎందుకు అంటే పైల్స్ ఒక్కదానిలోనే రక్తం పడదు. మిగతా కండిషన్‌లో కూడా రక్తం పడతది. ఏ కండిషను అంటే రక్తము పడ్డప్పుడు సింప్టమ్స్‌ని బట్టి అంటే ఒకవేళ పెయిన్‌ఫుల్‌తో పడ్డదనుకోండి అది ఫిషర్ అని అర్థం. ఎందుకంటే ఎక్కడైనా కట్ అయిందనుకోండి అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటదన్నట్టు. దీని సింప్టమ్స్ కూడా వెరైటీ ఎలా ఉంటాయంటే కొందరికి స్టార్టింగ్‌లో పడతది. అంటే మోషన్ వచ్చేటప్పుడు స్టార్టింగ్‌లో వస్తది. లేదంటే ఓసారి మోషన్ అంటుకొని తీగలాగా వస్తుంటది. ఇంకా కొన్ని సార్లు మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కమ్మోడంతా చిట్లినట్టుగా, స్పట్టలు కొట్టినట్టుగా లేకుంటే చుక్క చుక్క బొట్టు బొట్టు పడతా ఉంటది. ఇంకా కొందరికి నల్లగా కూడా పడతా ఉంటది. మోషన్ గడ్డలు గడ్డలుగా పడతా ఉంటది. సో, ఈ ఫిషర్‌లో ఏముంటది అంటే మోషన్‌తో పాటు తీగలాగా పడడము, పెయిన్‌తో మోషన్‌లో రక్తం పడడం అనేవి సింప్టమ్స్ ఉంటాయి. అదే పైల్స్ అయితేనేమో అస్సలు పెయిన్ ఉండదు. మొత్తం మోషన్ పోయిన తర్వాత చూసుకుంటే మొత్తం కమోడంతా చిట్లినట్టుగా పడతా ఉంటది. ఇవన్నీ ఏందంటే పెయిన్‌లెస్ బ్లీడింగ్ అన్నట్టు పైల్స్‌లో అయితే. ఇంకా కొన్ని రకాల బ్లీడింగ్ ఉంటాయి. ఏందంటే కొన్ని రకాల క్యాన్సర్‌లు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి కూడా గడ్డలు గడ్డలుగా పడడము, రక్తం పడడం ఇట్లాంటివి ఉంటాయి. అందుకే రక్తం పడంగానే పైల్స్ అనుకోకండి. ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఫిషరా, పైల్సా లేకుంటే ఇంకేదన్నా పెద్ద పేగు క్యాన్సరా లేకుంటే ఓసారి నల్లగా పడుతుంటది. మోషన్ అంతా నల్లగా వస్తుంటది. అట్లా ఉంటే కడుపులో పుండవ్వడం వల్ల ఇట్లా కొన్ని రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు.